హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీద భాస్కర్ ఫ్రెండ్స్. ఇలా మనకైతే శ్రీ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్న ఫ్రెండ్ మనకైతే ప్రజెంట్ అయితే జెర్సీలు ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి, హెచ్ఎఫ్ క్లాస్ ఉన్నాయి, గిరావులు ఉన్నాయి, గిర్లాండ్ ఉన్నాయి, రకరకాల బ్రీడ్ అయితే వచ్చినాయి మొత్తానికి అయితే. అండ్ టాప్ బ్రీడ్ అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు చూపిస్తాయి చూడండి. ఆవులు అయితే పెద్ద పెద్ద ఆవులు అయితే వచ్చినాయి మనకైతే. హెచ్ఎఫ్లో కూడా రోజు 35 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా వచ్చినాయి మనకైతే. ప్రజెంట్ వచ్చేసి నా వీడియో కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అండ్ సబ్స్క్రిప్షన్ తప్పకుండా బెల్ ఐకాన్ చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి ఆవులు చూపిస్తున్నాం మీకు అయితే. తప్పకుండా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి, ఓకేనా? నచ్చుకోవాలండి. ధరలు అయితే 50,000 నుంచి ఇక లాస్ట్ ప్రైజ్ అయితే 1,30,00,40,000 వరకు అయితే ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే శ్రీ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్ మనకైతే. అన్న నమస్కారం అన్న. నమస్తే భాస్కర్. ఓకే, మొత్తానికి మన తాన ఎన్ని ఆవులు లోడ్ దిగినా అన్న? ఈ రోజు భాస్కర్ మన దగ్గర వచ్చింది 35 ఆవులు లోడ్ దిగినాయి. 35 ఆవులు. మీకు ఒక 27 హెచ్ఎఫ్స్ ఉన్నాయి. ఓకే, ఒక 9 జెర్సీలు ఉన్నాయి. 9 జెర్సీలు ఉన్నాయి. జెర్సీలలో ఏం ధరల నుంచి ఉన్నాయి అన్న? జెర్సీల్లో మనకు 50-55 వేల కాడి నుంచి 85 దాకా ఉన్నాయి. 85 దాకా ఉన్నాయి అన్న. హెచ్ఎఫ్లో ఏం ధరల నుంచి ఉన్నాయి? హెచ్ఎఫ్లో అయితే మీకు ఒకటి రెండు అయితే 80-85 వేల నుంచి ఉన్నాయి. ఓకే, పెద్ద ఆవులు అయితే 1,00,000 దాటే ఉన్నాయి భాస్కర్. పెద్ద ఆవులే ఉన్నాయి. ఇప్పుడు రేట్లు మనం చెప్పడం రైతులకు ఎట్లా అనిపిస్తుంది, ఏమో వీళ్ళు ఇంత టూ మచ్ అంటే వాస్తవానికి ₹1,00,000 కూడా ఏం ఆవు వస్తలేదు. చింతామణి ఎక్కడైనా తెలుసుకోండి, మినిమం ₹1,00,000 కూడా మంచి ఆవు అనేది వస్తలేదు. మేమేదో చెప్తున్నాం కదా, బయట పెరిగితేనే ఈడ పెరుగుతుంది, బయట తగ్గితే ఆటోమేటిక్ ఈడ కూడా తగ్గుతుంది. ఆ విషయం రైతులు తెలుసుకోవాలి. అది నిజమవుతుందో తెలియదు కానీ అన్న, మొన్న చింతమణిలో ఒక్క ఆవు 3,20,000 పోయిందన్న, ఒకటే ఆవు. భాస్కర్ అట్లానే మరి అంత చాలా రేట్లు అట్లున్నాయి. మనకు అంతంత ధరలు పెడితే కూడా వర్కౌట్ కావు. అదే ఇక మన రైతులు మెయింటైన్ చేసుకొని వాళ్ళు మంచి బ్రీడింగ్ పర్పస్ పైన పోతేనేమో ఈ ఆవులు ఇంత ధరలు పెట్టినా కూడా ఒక ఈతకు పాలు విండుకొని కాదు, మంచిగా బ్రీడ్ మెయింటైన్ చేసుకొని వాటికి మంచి లేగలు కొట్టించుకొని మంచిగా తయారు చేసుకొని సక్సెస్ ఉంటుంది. అదే అదే చూసుకోవచ్చు. చెఫ్ ఆవులు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి అన్న. డైరీ ఫామ్ అడ్రస్ చెప్పండి. శ్రీ హనుమాన్ డైరీ, ఓకేనా? షాద్ నగర్, ఓకేనా? రంగారెడ్డి జిల్లా, ఓకే, తెలంగాణ. మనది వచ్చింది బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు పోయే హైవేకే ఉంటది. ఇది హైవేకి ఎట్టు లేదు, హైవేకి ఆనుకోనే ఉంటది. ఇదండి నియర్ బై చర్చ్, ఇదే ల్యాండ్ మార్క్. కానీ చాలా మంది ఇదే గుర్తుపడతారన్నా. అదే ఈ చర్చ్ హైవేకి రోడ్డు వారిన మీరు అవతల సైడ్ రైట్ సైడ్ ఉంటది. ఇట్లా ఎవరికైనా కూడా ఈజీ అడ్రస్ ఇది. ఈ చర్చ్ పై హైవేకి ఉంటది, పక్కకే ఉంటది. ఎంఈ చౌరస్తా కాడి నుంచి 1 కిలోమీటర్ కూడా ఉండదు, ½ కిలోమీటర్. కేశంపేట చౌరస్తా కాడికి వచ్చి మీకు ఇది చాలా పెద్ద డైరీ భాస్కర్ భాయ్. ఎప్పుడు 40-50 ఆవులు ఉంటాయి. మీరు రిటర్న్ చూసుకోండి, ఆవులు చిన్న రైతు కాడి నుంచి పెద్ద రైతు వరకు అన్ని ఉంటాయి. మీరు ఒక్కసారి రౌండ్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఏది కావాలన్నా కూడా ఎప్పుడు కూడా స్టాక్ నా దగ్గర 30-40 ఆవులు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మన దాని స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి? స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకు జెర్సీలు అయితే 50-55 వేల కాడి నుంచి 85,000 దాకా ఉన్నాయి. హెచ్ఎఫ్లు అయితే 80 కాడి నుంచి 1,50,00,60,000 దాకా కూడా ఉన్నాయి. ఓకే అన్న. ఓకే అన్న, జత గురించి చెప్పానా? ఫస్ట్ జత హెచ్ఎఫ్ లో హెవీ సైజులు భాస్కర్ భాయ్. ఓకే, ఒక్కోటి ఇంచుమించు టన్నున్నర వెయిట్ బాడీ ఉంటాయి. ఓకే, పిన్ బోన్స్. ఓకే, ఇదండి మంచి కూడా మీకు చాలా పెద్ద ఉన్నాయి ఆవులు. బీసీఎస్ కూడా బాడీ స్కోర్ కూడా మంచిగా ఉన్నాయి. ఓకే, బీసీఎస్ అంటే బాడీ కండిషన్ స్కోర్. అన్న ఇంత పెద్ద ఆవులు ఎడికెళ్ళి తెచ్చినా నువ్వు? మనం కర్ణాటక నుంచి చేసినాం భాస్కర్ భాయ్. చూసుకోండి, రెండు కూడా ముఖాలు కూడా చూసుకోండి. సేమ్ టు సేమ్. ఇక ఇది సేమ్ అట్లా ఉంది, కాకపోతే ఇది సేమ్ అట్లా ఉంది. చూడండి వెంకటేశ్వర స్వామి నామాల అక్కట్లు. ఓకే, రెండు. ఓకే, అక్కచెల్లెలు లాక్కున్నాయి. అక్కచెల్లెలు అంటే చెప్పడం కాదు, మూతి పైన మచ్చలు కూడా చూసుకోండి. చెప్పడం ఏదో అక్కచెల్లెలు కాదు, చూసుకోండి. ఒక కొమ్ములే కొంచెం తేడాలు పడ్డాయి. చూడండి, రెండు కూడా ఎంత ముద్దుగా ఉన్నాయి. కాళ్ళు కూడా సేమ్ అట్లే ఉన్నాయి. ఇక సన్న అడ్డర్ లైన్ కూడా చూపిస్తారండి. అడ్డర్ లైన్ చూసుకోండి, దీన్ని చూసుకోండి. రెండింటికి సేమ్ ఉన్నాయి మనకి. కాకపోతే ఎంతవరకు ఇస్తాను ఆ పాలు? మా లెక్కలేదు 30-35 లీటర్స్ ఇవ్వాలి భాస్కర్. 10 లీటర్లు రోడ్డు వారే ఉంటుంది చూడు భాస్కర్. ఇది ఎవరికైనా కూడా రైతులు గుర్తు కావాలంటే రోడ్డు వారనే ఉంటుంది. ఓకే, 30-35 లీటర్లు కావాలి. ఓకే, చూసుకోండి ఫ్రెండ్. మనకైతే అండ్ ప్రజెంట్ అయితే మనకు ఇది ఇప్పుడు ఇంత అవుతానే. ఇప్పుడు ఈన్నాయి భాస్కర్, రెండు కూడా ఈన్నాయి. ఓకే, రెండు అయితే ఇన్నాయి. ఇప్పుడు రైతులు ఎవరైనా వచ్చి పాలు చెక్ చేసుకొని తీసుకుపోతాను. పూటలు రైతులు పాలు పిండి ఆరామ్సే తీసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఇప్పుడు జున్ను పాలు ఒక పూట 11-12 లీటర్ రెడీ ఉన్నాయి. ఒక దాని దగ్గర చూసుకోండి ఫ్రెండ్, 22-23 లీటర్ రెడీ ఉన్నాయి. మంచిగా ఉంది, సూపర్ ఉన్నాయి ఆవులు. ఇక మీరే లేట్గా వచ్చి కొనుగోలు చేసుకోవడం. ఇక చూసుకోవచ్చు, కన్నుకట్లు చూసుకొని అన్ని సూపర్ ఉన్నాయి మనకైతే. హెవీ బాడీ, హెవీ హైట్ బ్రీడ్. ఓకే, ఇంకా మన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఈ ఆవుల కథలు ఇంకేమైనా కావాలన్నా అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా సార్, అన్నకైతే కాల్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. అన్న ఈ 3 ఆవుల వివరాలు తెలియజేయండి అన్న రైతులకి. ఓకే, ఇది ఏబిఎస్ లో జూపిటర్. ఓకే, ఈనడానికి 2 అవుతుంది, 6 వండ్లతో ఉంది. చూసుకోండి, రెండు దిక్కుల కడలు ఇంకా వేయలే. ఓకే, ఏబిఎస్ లో మంచి బాడీ. ఓకే, మంచి
ఇంకా అడ్డర్ లైన్ కూడా వేసుకోండి. వి స్క్వేర్ బీసీఎస్ ఉన్నది. ఓకే చూసుకోండి. అప్పర్ అడ్డరు. ఓకే ఏబిఎస్ లో స్మూత్ స్కిన్ టోను. ఓకే ఓకే ఇది వచ్చింది ఈనడానికి 10 రోజులు ఉంటాయి. ఎంతవరకు వచ్చినాయి వ్యాపాలు? ఒక పూటకి 12-13 లీటర్లు, ఒక రోజుకి 24 నుంచి 25 లీటర్లు ఇవ్వచ్చు. ఇది హెచ్ఎఫ్ లో హెవీ బ్రీడ్, మంచి సైజు. దాని అడ్డర్ కండిషన్ కూడా చూసుకోండి, మంచి అడ్డర్ కండిషన్ చూసుకోవచ్చు. 4 చన్నులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. చూసుకోండి. ఓకే 4 సమానం ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటే బాడీలో బ్రీడ్ వైజ్ లో కూడా మంచి బ్రీడ్ భాస్కర్ భాయ్. హెచ్ఎఫ్ అంటారుగా, ఒరిజినల్ హెచ్ఎఫ్స్ ఇట్లా ఉంటాయి చూడండి. అదే ఒరిజినల్ హెచ్ఎఫ్స్ అనేది ఇట్లా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే. అండ్ చింతమణిలో చూసినట్టు ఉంటాయి ఫ్రెండ్స్. అన్న వాళ్ళ చెట్టు కాడ అయితే చూసుకోవచ్చు ఆవులైతే. ప్రతి ఒక్క ఆవు చింతమణి అంగల్లో చూసినట్టే ఉంటాయి ఆవులు అయితే చూసుకోవచ్చు. మళ్ళీ ఏడదేసుకొస్తాడో ఏడుకొస్తాడో తెలియదు కానీ ఆవులు అయితే చూసుకోవచ్చు. ఈ ఆవుకైతే తెలియజేయండి అన్న రైతులకి. ఇది వచ్చిందా ఈనడానికి 2 అవుతుంది. ఓకే ఇది వచ్చిందా డెన్మార్క్ లో వస్తుంది. డెన్మార్క్ సెమెన్ వచ్చిందా డబ్ల్యూడబ్ల్యూఎస్ స్మూత్ స్కిన్ టోను. ఓకే అడ్డర్ కూడా చూసుకోండి, సమానమైన సన్నకట్లు, హెవీ సైజు, హెవీ బ్రీడ్. మీకు రైతులు 4-5-6 ఈతలు ఫామ్ లో ఈనుకోవడానికి కూడా పనికొస్తాయి. మంచి బ్రీడ్ లైన్లు చూసుకోవచ్చు. చిన్న ఆవులు కాదు. ఓకే ఎవరైనా రైతులు తీసుకోవాలన్నా కూడా చిన్న ఆవులు అయితే కాదు, చాలా పెద్ద ఉన్నాయన్నా. అటర్ లైన్ కూడా సూపర్ ఉన్నాయి మనకైతే. 3 ఈనానికి ఉన్నాయన్నా. 3 ఈనానికి ఉన్నాయి. చూసుకోవచ్చు మనకైతే. ఇది జస్ట్ మనకైతే 2 అయితే కానీ 2 అయితేనే. ఓకే చూసుకోవచ్చు. బ్రీడ్ పాలు ఒకటి రేట్ కూడా ఎక్కువ ఉంటాయి భాస్కర్. ఉన్న రాష్ట్రం చెప్తున్నారు రైతులకి. ఇవేమన్నా అంటే పాలు ఒకటే కాదు, బ్రీడింగ్ కూడా పోయి 4 ఈతలు అనుకునే రైతులకే వర్కౌట్ అవుతాయి. పాలు అనుకునే రైతులకు ఇవి సరిపోతాయి. పాలు వినుకునే రైతులకు ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఇది 10 ఇస్తుంది. ఇది మీకు 1,00,000 లోపటే వస్తాయి. క్రాస్ ఇది బ్రీడే కానీ ఏజ్ ఎక్కువ. ఇది ఆవులు మీకు బ్రీడ్ ఉంటాయి, క్రాస్ బ్రీడ్, అందులో ఇవి లేతాయి. ఇలాంటి ఆవులు అంటే ధర కూడా అట్లనే ఉంటాయి. కానీ బ్రీడ్ పాలు ఎక్కువ రోజులు ఇస్తాయి కదా. బ్రీడ్ పాలు ఎక్కువ రోజులు ఇస్తాయి, లైఫ్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్లస్ మీకు 4 ఈతలు ఈనుకోవాలన్నా కూడా రైతుకి ఉపయోగపడతాయి. తీసుకోవచ్చు. ముంగల జర ఫేస్ కాల్ చూపిద్దాము. మనకైతే 3 సేమ్ బోడే ఆవులు ఫ్రెండ్స్. మనకైతే అమెరికన్ బ్రీడ్ లాగా ఉంది సేమ్. కళ్ళు కూడా అది కానీ ఏవి కూడా మీకు టీషర్ట్ ఆవులు అయితే కాదు. చూసుకోవచ్చు మనకైతే సూపర్ ఉన్నాయి ఆవులు అయితే. ఓకే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నాం ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 50,000 నుంచి అయితే అన్నాడు అన్న అయితే చూసుకోవచ్చు. ధరలు అయితే ప్రజెంట్ అయితే. అన్న ఇది ఈయన ఆవు చూడిదే అన్న. ఈయనలే చూడిది. ఈయన మొప్పు ఉందా? ఈయన మొప్పు అన్న. ఇప్పుడు ఈయన అన్న అయితే ఇది 3rd అయితే. ఇప్పుడు ఈయన 3 అవుతా ఉంటా ఫ్రెండ్స్. చూసుకోవచ్చు బాగుంది ఆవు అయితే. పెద్ద అడ్డర్ ఉంది, పెద్ద శంఖ ఉంది. దీనికి టైం ఉన్నట్టుందానా? వారం టైం ఉన్నాయన్నా. ఇక బాగుంది ఆవు. ఇక సైజు కూడా చూడండి, ఇక సైజు కూడా చూడండి. జెర్సీలో హ్యాపీ బాడీ. ఓకే జెర్సీలో మంచి బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే. అండ్ చూసుకోవచ్చు సన్నకట్లు కూడా చూసుకోండి మనకైతే. అన్న ఇప్పుడు అయితే 3 అవుతా. ఇది 3 అయితే అన్న. ఓకే మనకు అన్న అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 50,000 నుంచి అయితే ఉన్నాయని చెప్పిండు. ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ ఆవులు ఎవరికైనా నచ్చితే ఒక మాట కాడికి ఇక అన్నకైతే ఫోన్ చేయండి. ప్రజెంట్ అయితే ఇక ఏ ఆవు నచ్చిందో ఆ ఆవు ఫోటో తీసుకొని అన్నకు పంపించండి. పంపిస్తే అది ఆ ఆవు ధర చెప్తాడు, కొనుగోలు చేసుకోండి మీరు అయితే. అన్న ఇది 2వ చెప్పండి అన్న. జెర్సీ ఇది జెర్సీల బ్రీడ్ అన్న. ఓకే మంచి బ్రీడ్. మంచి బ్రీడ్, కలర్ మంచిదే. ఇప్పుడు ఇంత ఎన్ని అవుతానా? ఇది 2 అయితేనా. ఇప్పుడు ఇంత 2 చూపిస్తారా అండి? ఇప్పుడు ఇంత 2 అవుతావు. ఇంకా 10 రోజులు 10 days టైం ఉందా వినడానికి? ఎంతవరకు పాలు పెట్టుకోవచ్చా? ఇది 16 లీటర్ రోజుకి వేస్తుంది అన్న. 16 లీటర్. 7.5 అయితే చెప్తుంటుంది. అంటే 8 లీటర్లు అయితే చెప్తున్నాను అయితే. అండ్ జెర్సీలో మంచి బ్రీడ్ ఫ్రెండ్స్ మనకి ఇది జాబ్ అయితే చూసుకోవచ్చు. కానీ హెచ్ఎఫ్ టైప్లో ఉన్నట్టుంది ఇది. హెచ్ఎఫ్ టైప్లో 2 మిక్సింగ్ నాటు కొడుతుంది నాకైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 2 అవుతా. 2 అయితే రోజు అయితే మనకైతే 16 లీటర్ల వరకు పాలు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది మనకైతే. అన్న 3వ కదా చెప్పనా? ఇది జెర్సీ అన్న. ఇది జెర్సీలో క్రాస్ అన్న. జెర్సీ క్రాస్ చూసుకోవచ్చు మనకైతే. జెర్సీ క్రాస్ మనకైతే ప్రజెంట్ వచ్చేసి అన్న ఎంతవరకు ఎత్తుకొచ్చిన పాలు తిందే కదా? ఇది 16 లీటర్ 16 లీటర్ ఇస్తుంది అన్న. ఓకే చూసుకోవచ్చు. మంచి సన్కట్, మంచి అడ్డర్, పాలనడం. ఇది కొత్త జాగాలు కనిపిస్తున్నాయి దీనికి. 10 నుంచి 15 days టైం ఉందా వినడానికి? ఓకే 16 నుంచి 17 పెట్టుకోవచ్చా పాలు? చూసుకోవచ్చు. ముంగల ఫేస్ కాల్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంత అవుతానా? ఇది 2 అయితే అన్న. ఇంత 2 అవుతా అంట ఫ్రెండ్స్. 2 అయితే 6 పాలతో. ఓకే 6 పాలతో అయితే ఉందంట మనకైతే. ఇది అయితే చూపించిన కదా. ఈ కూడా నచ్చితే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా, ఫోన్ చేసుకోండి. నా ఇది పెద్దగా ఉన్నట్టు జెర్సీ 4వది. పెద్దగా అన్న. ఓకే ఇది ఇంకే చెప్పాలన్నా? ఇది జెర్సీ అన్న. జెర్సీ ఇప్పుడు 2 అయితే. ఓకే చూడిది ఇప్పుడు. ఓకే
చూడీది అంట ఫ్రెండ్స్ మనకైతే 10 అన్ని ఈనానికనే ఉన్నట్టున్నాయి. ఎన్నికే ఉన్నాయన్నా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ జెర్సీ ఇది. 10 రోజు టైం ఉన్నాయి. ఎంత వరకు ఎత్తుకొచ్చిన పాలు తీత 15-16 ఇస్తుంది సార్. 15-16 చూసుకోవచ్చు. 15 నుంచి 16 మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఈనమప్పు ఉంది. ఒక వారం రోజులు టైం పెట్టుకోమా? అవును, వారం నుంచి 10 రోజు 10 రోజులు అయితే పెట్టుకోమని చెన్న అయితే చూసుకోవచ్చు. ఓకే వస్తుందంట చూసుకోవచ్చు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ధరలు నార్మల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడుతున్నాను ఫ్రెండ్స్. అనకైతే కాల్ చేసుకొని అన్న 5వ జెర్సీ కథ చెప్పనా? ఇది జెర్సీ అన్న. ఓకే ఇది చూడిది అన్న. చూడిది ఇన్నికి వారం టైం ఉన్నాయి అన్న. చూసుకోవచ్చు. బాగుంది. వారం టైంలో ఏం లేదన్నా కొన్ని రోజులు నేనేస్తాను. అదే 4-5 రోజుల ఇంతది మంచి అడ్డ ఆల్రెడీ రెడీ అవుతుంది చూసుకోవచ్చు. ఒక 4-5 రోజులు టైం పెట్టుకోండి. బాగుంది. పెద్ద సైజ్ ఉంది. ఎబ్బిస్తుంది. ఎంతవరకు ఎత్తుకొచ్చిన పాలు? అది 14 లీటర్ ఇవ్వచ్చు అన్న. 14 7-14 చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఎండ అవుతుంది. ఈ థర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఓకే ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది మనకైతే జెర్సీ అయితే. ఇప్పుడు అన్న 6వ జెర్సీ కథ చెప్పనా? ఇది కూడా జెర్సీ అన్న. ఓకే 2 అయితే 6 పళ్ళతో ఉన్నాయి. ఇప్పుడు ఇంత 2 అవుతా? ఇప్పుడు ఇంత 2 అయితే జెర్సీ క్రాసా జెర్సీ? జెర్సీ. ఓకే జెర్సీలో మంచి బ్రీడ్. పల్సం సరైన చూడు. పల్చర్ శరీరం చూసుకోవచ్చు. మంచి పాలు ఇచ్చేటి రకం అది. ఇంకా సన్ కట్ కూడా చూసుకోండి. టైం నాటు ఉందన్నా? వారం టైం ఉన్నాయన్న. వారం రోజులు అయితే టైం పెట్టుకొని వినడానికి అయితే ఎంతవరకు ఇస్తుంది అన్న ఇది ఇందైతే కూడా? ఇది 15-16 ఇస్తుంది. 15 నుంచి 16 15-16 ఈజీగా వెళ్తుంది. మంచి సన్ కట్ మంచి పెద్ద పెద్ద జెర్సీ ఆవులు తెచ్చింది మంచిగా చూసుకోవచ్చు. అండ్ హనుమాన్ డైరీలో అయితే ఈ విధంగా అయితే జెర్సీ ఆవులు ఇంకా 2 ఉన్నాయి. దాంట్లో దగ్గర కూడా వెళ్ళిపోదాం. ఈ జెర్సీ ఆవుల వివరాలు ఇంకేమైనా కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ కడుతున్నా. అన్నకైతే కాల్ చేసుకోండి. ధరలు అయితే 50,000 నుంచి అయితే ఉన్నాయి జెర్సీ ఆవులు అయితే చూసుకోవచ్చు. అండ్ ఈ విధంగా అవుతుంది. మనం అయితే ఇక మళ్ళీ నెక్స్ట్ అయితే వెళ్ళిపోండి రండి. అలా 7వ జెర్సీ ఆవు చెప్పనా? ఇది లేత తరపు అన్న. 2 అయితే తరపు. ఇప్పుడు ఇంత 2 అవుతా? ఇంత 2 అయితే. ఓకే మంచి హైట్. ఓకే హైట్ పొడుగు. దీని సన్ కట్ చూడ. ఓకే వారం టైం ఉన్నాయి. 5-6 రోజు టైం ఉన్నాయి. మంచి లూజ్ ఆర్డర్. ఓకే లూజ్ ఆర్డర్ కాకపోతే టైం ఉన్నట్టున్నానా? వారం టైం ఉన్నాయి అన్న. వారం రోజులు అయితే టైం పెట్టుకుని వినడానికి అయితే. సన్ కట్ కూడా బాగుంది. పాలు కూడా పెట్టుకోవచ్చా అన్న? ఒక 15 పెట్టుకోవచ్చా? 14-15 ఇవ్వచ్చు అన్న. 14 నుంచి 15 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఈ 50 దగ్గర అయితే మనకైతే ప్రజెంట్ అయితే ఇది ఇంత 2 అవుతా? 2 అయితే. ఓకే అయ్యా దీని కూడా చెప్పేసి. ఇది 2 అయితే అన్న. బాగుంది. చిన్నగా బాగుంది. ఇంతకంటే వ్యాధి అయితే మీడియం సైజు. 6 లీటర్ 6 లీటర్ ఈజీగా వెళ్తుంది దీని దగ్గర. మంచి కలర్. ఇనే ముప్పునే. ఓకే మంచి కలర్. ఓకే చూడిది ఇప్పుడు వారం టైం అంటే మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇది ఎంతవరకు ఇవ్వచ్చానా? 6 దాకా ఇవ్వచ్చు కదా పూటకి. పూటకు 6 ఇంత గడ్డేసి కడుపు నిండా మంచిగా చిన్న మంచిగా వచ్చి తీసుకెళ్ళిపోండి. మంచిగా 6 లీటర్లు అయితే చెప్తుంది అన్న అయితే. మెయింటెనెన్స్ చేసుకునే దాని తగ్గట్టు మంచిగా పాలు ఇస్తుంది. ఇప్పుడు ఇంత 2 అవుతా? 2 అయితే చూసుకోవచ్చు. 2 అవుతా అంటే మనకైతే జెర్సీ ఇంకా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అడుగుతాను ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేసుకుని మీరైతే 50,000 నుంచి అయితే ఆవిడైతే అమ్మకానికి అయితే ఉన్నారు సార్ మనకైతే చూసుకోవచ్చు. ఓకే